బ్రెయిన్ ఫాగ్ అంటే బ్రెయిన్కి మబ్బు పట్టడం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి బ్రెయిన్ ఫాగ్ ఉందని ఎలా తెలుస్తుందంటే అతను సరిగ్గా ఫోకస్ చేయలేడు. ఈవెన్ అతను ఎంత హార్డ్గా ట్రై చేసినా ఫోకస్ అనేది చేయలేడు. సో ఫస్ట్, బ్రెయిన్ ఫాగ్ క్రియేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ఫోన్ ఎక్కువ వాడడం, లైక్ స్క్రాలింగ్, కాన్స్టెంట్ నోటిఫికేషన్స్. వీటి వల్ల బ్రెయిన్లో చాలా ఫాగ్ అనేది క్రియేట్ అవుతుంది. నెంబర్ 2, జంక్ ఫుడ్ తినడం వల్ల. నెంబర్ 3, స్లీప్ లేకపోవడం వల్ల. నెంబర్ 4, ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల, లైక్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా. సో మనం ఇప్పుడు బ్రెయిన్ ఫాగ్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. ఫోన్ వాడడం తక్కువ చేసుకోండి. నెక్స్ట్, జంక్ ఫుడ్ అనేటివి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే జంక్ ఫుడ్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అట్లానే బ్రెయిన్ ఫాగ్ కూడా క్రియేట్ అవుతుంది. మంచి డైట్ ఉన్న ఫుడ్ తీసుకోండి, లీఫీ వెజిటేబుల్స్, లైక్ ఏదైనా మంచి డైట్ ఫాలో అవ్వండి. దీనివల్ల మీ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్రెయిన్ ఫాగ్ రిమూవ్ చేయడం కాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, స్లీప్ ఈజ్ అ కీ టు యువర్ హెల్త్. స్లీప్ కరెక్ట్ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. సో కంపల్సరీ స్లీప్ అనేది కావాలి, మినిమం 6 to 8 hours. సో ఇవి కంటిన్యూగా లైక్ కన్సిస్టెంట్గా ఉంటే యూ క్యాన్ రిమూవ్ యువర్ బ్రెయిన్ ఫాగ్. అండ్ లాస్ట్ నా అడ్వైస్ ఏంటంటే మెడిటేషన్ అనేది చేయండి. మెడిటేషన్ వల్ల మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది అండ్ బ్రెయిన్ ఫాగ్ అసలు రాకుండా చూస్తారు. సో మెడిటేషన్ అనేది కంపల్సరీ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఆర్ కామెంట్ చేయండి. అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. That's it guys. We will meet with another video.